మేడ్చల్ జిల్లా నారాపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీలో తమకున్న ప్రైవేట్ ల్యాండ్ను తప్పుడు సమాచారంతో హైడ్రా అధికారులు కూల్చివేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు తమ భూమిలో ఉన్న ప్రహారీ గోడలను కూల్చివేశారని ఆరోపించారు. 1984లో లేఅవుట్ చేసిన వెంచర్కి సంబంధించిన ప్లాట్లను 2006లో కొనుక్కోవడం జరిగిందని బాధితుడు చెప్పారు. ఇక ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను, కొంతమంది ఇచ్చిన తప్పుడు సమాచారంతో అధికారులు కూల్చివేతకు పాల్పట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్నటి సంఘటనపై హైడ్రా కమిషనర్ ఒకసారి ఆలోచనలు చేయాలని బాధితుడు వేడుకున్నాడు. దీనిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దానికి నోటీస్ లేకోకుండా ఎందుకు కొలగొట్టావు? దీని మీద నేను ఎంత దూరమైనా పోయి నీ మీద చర్య తీసుకునేదాకా నేను ఆగేది లేదు. నేను ఎవరో నీకు కూడా నేను చెప్పదలుచుకున్న అవసరం లేదు. నాకు కూడా న్యాయం తెలుసు, చట్టం తెలుసు. నాకు అన్ని పద్ధతులు, అన్ని వ్యవహారాల్లో నేను కూడా ఉండేవాడిని. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన తప్పుని మన్నించి దాన్ని తగు చర్యలు తీసుకోండి, లేదంటే పై అధికారులను సంప్రదించి మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రికాముఖంగా నేను చాలా ఉధృతమైన స్థాయిలో నేను మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి అధికారుల్ని, నాయకుల్ని అందరిని విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో లోకల్ నాయకులు ఒత్తిడి ఉందని చెప్పి మీరు అవన్నీ చర్యలు తీసుకుంటే సహించేది లేదు. నేను ఓన్ ప్లాట్ ఓనర్ని. నా ప్లాట్ నువ్వు చట్టాన్ని ధిక్కరించి నన్ను కొలగొట్టినప్పుడు నేను ఊకుండే పరిస్థితి లేదు. మరి నేను కూడా ఇల్లు చూపిస్తాను, మీరు అందరిని కొలగొట్టండి. నువ్వు అందరికి ఒకే న్యాయం చేయండి. న్యాయం కాలేదు, నాకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం కాదు. ఎక్కడైతే నువ్వు ఏదైతే నాది కాంపౌండ్ వాళ్ళు కొలగొట్టినావో మరి వాళ్ళ మీద కూడా నువ్వు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి నేను చూపిస్తావు. మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకో ఖచ్చితంగా. ఇక్కడ నేను పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాను. మీకు కంప్లీట్ గా నేను జీపీ ఆర్డర్, కోర్టు ఆర్డర్ గా మేడ్చల్ మల్గా డిస్ట్రిక్ట్ హెడ్ కోశాయి కూడా ఇక్కడ చూడండి, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఏదో నేను దొంగ మాటలు చెప్పడం లేదు. మొత్తము అధికారికంగా అన్ని